హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చిందో, అంటే L1లో ఉన్న వారికి ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందో వారు గనక ఇలాంటి తప్పులు గనక చేస్తే మీకు L1లో నుంచి మీ పేరు అనేది తీసివేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ మీరు ఇల్లు నిర్మించుకున్నా కూడా మీకు బిల్లులు అయితే రావన్నమాట. కాబట్టి మీరు ఈ తప్పులు అనేది తప్పనిసరిగా చేయకూడదు. ఒకవేళ చేస్తే కనుక మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలే తప్ప మీకు డబ్బులు అయితే రావు, గవర్నమెంట్ నుంచి బిల్ అయితే రాదనమాట. మరి ఎందుకు రాదు ఏంటి, ఎలా చేస్తే మనకి యొక్క ఇందిరమ్మ ఇల్లు ఎలా కట్టుకుంటే మనకు డబ్బులు వస్తుంది అనే విషయాలన్నీ కూడా మనం క్లియర్గా తెలియజేస్తాను. ఇక్కడ 3 కేటగిరీలుగా విభజించింది తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. ఇక L1 అంటే సొంత స్థలం ఉన్న వారిని మొదటి ప్రాధాన్యత తీసుకున్నారు. ఇప్పటికే వారిని L1 కేటగిరీ కిందికి చేర్చారు. మరి L2 కేటగిరీ చూస్తే స్థలము లేదు, ఇల్లు లేదు, అద్దె ఇంట్లో ఉన్న వారికి L2 కేటగిరీ కిందకి అయితే తీసుకొచ్చారు. ఇక L3 కేటగిరీ చూసుకుంటే ఆల్రెడీ ఇల్లు ఉంది, మళ్ళీ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇలా 3 కేటగిరీలు అయితే విభజించిందనమాట. L1, L2, L3 ఈ 3 కేటగిరీలో ఉన్న వారికి ఎక్కువగా L1, L2 వారికి ప్రాధాన్యత ఇస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. మరి ముందు వీడియోలో కూడా నేను చెప్పాను, L2 లిస్టులో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దాదాపు 3 లక్షల మంది వరకు కూడా L2 కింద దరఖాస్తు చేసుకున్నారంట. అంటే స్థలం లేదు, ఇల్లు లేదని. అటువంటి వారందరికీ కూడా మనకు ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో టిడ్కో అంటే ఇవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో మనకు వారందరికీ కూడా దాదాపు 80,000 మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 80,000 మందికి L2 లిస్టులో ఉన్న వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. ఆ వీడియో కనుక మీరు చూడకుండా ఉంటే పూర్తి వివరాల లిస్టులో పేర్లు ఎవరిని అడిగి తెలుసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ వీడియో మీకు ఆల్రెడీ చేసి పెట్టాను, మన ఛానల్లో ఉంది. ఈ L2 లిస్టులో ఉన్నవారు తప్పకుండా ఆ వీడియో చూడండి, మీకు చాలా ఉపయోగపడేటువంటి వీడియో అనమాట. అది మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఒకసారి L2 లిస్టులో ఉన్నవారు ఆ వీడియో అనేది మీరు చూడండి, మన ఛానల్లో అందుబాటులో ఉంది ఆ వీడియో అనేది, తప్పకుండా చూడండి L2 లిస్టులో ఉన్నవారు. ఇక L2 లిస్టులో ఉన్నవారితో పాటుగా మనకి ఇక్కడ L1 లిస్టులో ఉన్నవారు, అంటే L1 లిస్టులో సొంత స్థలం ఉన్న వారికి ఇల్లును మంజూరు చేసి 5 లక్షల రూపాయలు ఇస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. మరి L1 లిస్టులో ఉన్నవారు కనుక ఇలాంటి తప్పులు చేస్తే మీకు ఇల్లు పూర్తిగా రద్దు అయిపోతుంది, డబ్బులు రావు. ఒకవేళ మీరు కట్టుకున్నా కూడా మీకు పైసలు అయితే రావు. కాబట్టి పైసలు రానప్పుడు ప్రభుత్వం నుంచి మరి ఇల్లు కట్టే ఏం లాభం చెప్పండి. కాబట్టి ఏ తప్పులు చేయకూడదు, ఏంటి, ఎలా చేస్తే మనకు తొందరగా డబ్బులు వస్తాయని చాలా ఇంపార్టెంట్ వీడియో మనకు పెద్దలు చెప్తానే ఉన్నారు. మనకు తినడానికి తిండి, ఉండడానికి గూడు అనేది ఉంటే చాలా, అంటే ఇల్లు ఉంటే చాలు. కాబట్టి ఇల్లుకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఇది, ఇంపార్టెంట్ వీడియో ఇది. తప్పకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా వారికి అర్థమవుతుంది, ఏం చేయాలనేది తెలుసుకుంటారు. వారు 10 మందికి చెప్తారు, నేను పలానా వీడియో చూశాను, ఇట్లా చెప్పారు అక్కడ అని చెప్పి. అధికారులు వచ్చినప్పుడు కూడా ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు తెలిసినట్టు వారిని అడగచ్చు. కాబట్టి ఇది తప్పనిసరి ఇన్ఫర్మేషన్ అనమాట. చివరి వరకు చూడండి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు సహాయం కూడా చేయండి. ఎదురుగా ఒక QR కోడ్ కనిపిస్తూ ఉంటుంది, మీకు వీడియో స్టార్టింగ్ నుంచి ఉంటుంది. మీరు ఆ QR కోడ్ను స్కాన్ చేస్తే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు తప్పకుండా 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా సహాయం చేయొచ్చు. మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మంచి మనసుతో ఆలోచించి మీరు సహాయం చేయండి. ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మరి ఈరోజు పండుగ రోజు మీరు ఎవరైనా సరే హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా QR కోడ్ను స్కాన్ చేయండి. ఇప్పుడే స్కాన్ చేసి మీరు సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. అలాగే తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు మీరు షేర్ చేయొచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా చాలామంది ఊరికే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సహాయం చేయట్లేదు, అలాగే వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఇక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత సమాచారం మీకు తెలుస్తుంది. ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, మీకు నల్ల కలర్లో ఉంది, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల 26వ తారీఖున ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించారు. ఇక ఈ రోజుకి నెల అయింది, మనకు నెల రోజులు అయిందనమాట ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించి. మరి ఈ నెల రోజుల్లో మనకు ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారంటే మనకు మొదటి దశలో మనకు 1,72,000 మంది
ఇల్లులు అయితే మంజూరు చేయడం జరిగింది. నియోజకవర్గానికి మనకు 3,200 ఇల్లు చొప్పున 72,000 మందికి ఇక్కడ ఇల్లు అయితే మంజూరు చేశారు తొలి విడతలో. L1 లిస్ట్ అనమాట ఇది. L1లో ఉన్న వారికి సొంత స్థలం ఎవరికైతే ఉంటుందో వారికి ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే మంజూరు చేశారు. ఇక మొన్న నారాయణపేటలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఇక మార్చి నెలలో మీరు నిర్మాణాలు చేపట్టాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సొంత స్థలం ఉన్న వారికి మనకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం అయితే ఇస్తుంది. మరి 5 లక్షల రూపాయలతో పాటు 8 ట్రాక్టర్ల ఇసుక గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందండి మీకు ప్రభుత్వం అయితే. మన తెలంగాణ సర్కారు 8 ట్రాక్టర్ల ఇసుక ఫ్రీగా ఇస్తుంది. అలాగే సిమెంటు కమ్మి మనకు ఇవన్నీ కూడా తక్కువ ధరకే ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు. మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని తీసుకొచ్చాను. మరి ఇక్కడ గూడు లేనటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించిస్తామని కూడా చెప్పారు. చెప్పినట్టుగానే 4 రోజులైంది ఇప్పటికీ మనకు ఈ యొక్క ఇల్లు అయితే మంజూరు చేశారు. 72,000 ఇల్లు అయితే మంజూరు అయ్యాయి. తొలి దశలో L1లో ఉన్న వారికి మాత్రమే, ఇంకా L2 జోలికి వెళ్ళలేదు, అలాగే L3 జోలికి కూడా వెళ్ళలేదు. ఇక L2 వారికి ఇల్లు ఇవ్వాలంటే సొంతంగా ప్రభుత్వమే కట్టి మనకి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారో ఆ విధంగా కట్టి ఇవ్వాలన్నమాట. మరి L2 విషయాన్ని పక్కన పెడితే L1లో ఉన్న వారికి మీరు ఇప్పటికే మంజూరు అయిందని మీకు మంజూరు పత్రం ఇచ్చారు. అలాగే అధికారులు మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, హౌసింగ్ అధికారులు. మరి మీరు ఇంటి నిర్మాణం స్టార్ట్ చేయాలి. ఈ ఇంటి నిర్మాణంలో కొన్ని తప్పులు కనుక చేస్తే మీకు బిల్లే రాదు అసలు. అంటే మీకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందిరమ్మ ఇల్లుకు సర్వేకి వచ్చారు మీ ఇంటికి అధికారులు, మీకు గుర్తుంటుంది. ఈ సర్వేకి వచ్చినప్పుడు ఏంటంటే మిమ్మల్ని స్థలం చూపించమని అడిగారు వాళ్ళు. ఆ స్థలం చూపించమని అడిగినప్పుడు మిమ్మల్ని అక్కడ ఆ స్థలం దగ్గర నిల్చోబెట్టి వాళ్ళు జియో ట్యాగింగ్ చేశారు. అక్కడ ఫోటో అనేది తీశారు. అప్పుడు ఆ జియో ట్యాగింగ్లో ఏదైతే మనకు ఈ జియో ట్యాగింగ్లో మనకు కోడ్ ఉంటుందన్నమాట. అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటాయి, ఈ జియో ట్యాగ్స్ ఉంటాయన్నమాట. ఇవి కనుక ఉన్నవారికి, అంటే మీరు ఎక్కడైతే అప్పట్లో ఫోటో తీయించుకున్నారో ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటాం మేము, ఇదే మా సొంత ప్లేస్ అని ఇక్కడ ఇల్లు కట్టుకుంటామని ఎక్కడైతే చూపించారో అదే ప్లేస్లో మీరు ఇంటి నిర్మాణం మొదలు పెట్టాలి. అది కాకుండా మీరు ఇక్కడ ఒక చోట ఫోటో తీయించుకుని అక్కడెక్కడో ఇల్లు మొదలు పెడితే మీకు ఇల్లు ₹1 కూడా రాదు, బిల్లే రాదు అసలు. ఎందుకు రాదంటే ఆల్రెడీ సర్వేకి వచ్చినప్పుడు ఏం చేశారంటే అధికారులు, మీరు ఏదైతే సొంత స్థలం చూపించారో ఇది మా స్థలమే, మేము ఇక్కడ ఇల్లు కడతామని మీరు అక్కడ జియో ట్యాగింగ్స్ చేశారు. వాళ్ళు జియో ట్యాగింగ్ చేశారు. మళ్ళీ మీరు అక్కడే జియో ట్యాగింగ్ చేయాలి, మళ్ళీ అక్కడే ఫోటో తీయాలి మిమ్మల్ని నిలబెట్టి. అక్కడే మీరు ఇల్లు కడితే అక్కడే విడతల వారీగా ఫోటోలు తీస్తారు. మరి ఈ ఫోటోలు తీస్తేనే బిల్లు వస్తుంది. మరి ఫోటో తీయకుంటే బిల్లు రాదు. కాబట్టి దీంట్లో మనకు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి, కోఆర్డినేట్స్ ఉంటాయి కాబట్టి, జియో ట్యాగింగ్ కోఆర్డినేట్స్, వీటి వల్ల ఏంటంటే మనకు బిల్లు రావడానికి తొందరగా ఉంటుందన్నమాట. ప్రభుత్వం కూడా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ తప్పు మాత్రం అస్సలు చేయొద్దు. ఈ తప్పు చేస్తే కనుక మీకు ₹1 కూడా రాదు. ఇక దశల వారీగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మీరు ముగ్గు పోసుకున్నాక అధికారులకు పిలిపించుకోవాలి. మీరు అంటే ఫోన్ చేస్తే అధికారులు వస్తూ ఉంటారు, హౌసింగ్ అధికారులు. మీరు ఎప్పుడైతే మీ ముగ్గు పోసుకుంటున్నామని తెలియజేస్తే అధికారులు వస్తారు. మీరు ముగ్గు పోసుకుంటే కనుక ఫోటో తీస్తారు. అది ఫస్ట్ స్టేజ్. మీరు మొదలు పెడితే, అంటే గుంతలు తీయడం మొదలు పెడితే, పిల్లర్స్ కానీ లేకపోతే ఫౌండేషన్ కానీ పునాది వేసుకోవడానికి మీరు తవ్వితే కనుక మీకు ₹1,00,000 ఇస్తారు. తొలి దశలో ఇది ₹1,00,000. తర్వాత గోడలు కట్టినప్పుడు ₹1,00,000. తర్వాత మళ్ళీ కాంక్రీట్ వేసినప్పుడు, మోల్డింగ్ వేసినప్పుడు మనకు మరొక ₹1,00,000. ప్లాస్టింగ్ వేసినప్పుడు, గోడలకు ప్లాస్టింగ్ వేసినప్పుడు మనకు 4 లక్షలు, అప్పటికి మరొక 1,00,000, 4 లక్షలు అవుతాయి అక్కడికి. ఇక ఇల్లు పూర్తయిపోయి ఇల్లుకి అంతా కూడా పెయింటింగ్ అంతా కొట్టేసిన తర్వాత మరొక 1,00,000, 5 లక్షలు, ఈ విధంగా 5 లక్షలు అయితే ఇస్తుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టి ఈ తప్పు మాత్రం చేయొద్దు. మీరు ఎక్కడైతే ఫోటో ముందు చేయించుకున్నారో సర్వేలో అక్కడే ఫోటో తీయించుకుని అక్కడే ఇల్లు కట్టుకోండి, మీకు తొందరగా డబ్బులు అయితే వస్తాయి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు.